టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రకాశం జిల్లా పొదిలిలో చేసినటువంటి పర్యటన ఉద్రిక్తతలకి దారితీసింది. ప్రధానంగా అమరావతికి సంబంధించి సాక్షి టీవీ డిబేట్లో జరిగినటువంటి అనుచిత వ్యాఖ్యలు, వాటికి నిరసన తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి ర్యాలీకి ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నిరసన తెలుపుతున్నటువంటి మహిళల పైన రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలో అనేక మంది మహిళలు గాయపడ్డారు. అలానే కొంతమంది పోలీసులకి, విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఇరు వర్గాల మధ్య, ఒక వైసీపీ కార్యకర్తలు ఒకవైపు, ఇంకోవైపు నుంచి ఆందోళన చేస్తున్నటువంటి మహిళలు, ఒక ఉద్రిక్త వాతావరణం, యుద్ధ వాతావరణం తలపించేటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపైన అధికార పార్టీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రహదారి మార్గంలో ఒక పక్క నుంచి నిరసన తెలుపుతున్నటువంటి వారిపైన దాడులకు పాల్పడడం హేయమైన చర్య అంటూ టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలను కూడా ఆయన షేర్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి మహిళలు పోలీసులపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలు పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం. జగన్ రెడ్డి గారు మొన్న తెనాలిలో గంజాయి బ్యాచి రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళల్ని వేశ్యలని కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారు. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశారు. తల్లిని చెల్లిని కోర్టుకి ఈడ్చారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశే అని చెప్పని కామెంట్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి వీడియోలు, గాయపడినటువంటి మహిళలు, వాళ్ళకి సంబంధించినటువంటి దృశ్యాలని ఇందులో షేర్ చేశారు, ఎక్స్లో ట్వీట్ చేశారు. సో ఇది ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. వర్జీనియా పొగాకు కొనుగోళ్లు జరపడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పిన ఆరోపణ చేస్తూ వైసీపీ అధినేత ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ పర్యటన చేపట్టారు. అయితే మార్గ మధ్యంలో నిరసనను తెలియజేసినటువంటి కొంతమంది మహిళలకు జరిగినటువంటి దాడి, మహిళలపైన జరిగినటువంటి దాడి ఇది. టీడీపీ నాయకత్వం తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. ఉద్దేశపూరితంగా వైసీపీ కార్యకర్తలే రాళ్ల దాడికి పాల్పడ్డారని, కవ్వింపు చర్యలకు దిగారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను కూడా గాయపరిచారని, పోలీసులు అధికారులు కూడా గాయపడ్డారు, వీళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు నారా లోకేష్. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి సన్నగిలింది. అలానే అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా పోలీసుల నియంత్రణలో ఉంది. పర్యటన పూర్తి చేసుకుని జగన్మోహన్ రెడ్డి తిరిగి వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకొక వైపు నుంచి చూస్తే కనుక పొగాకు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో, తమ ప్రభుత్వ హయాంలో వర్జీనియా పొగాకుకి మద్దతు ధర ఇవ్వడంలో కానీ, పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడంలో కానీ ప్రభుత్వం రైతులకి అండగా నిలిచింది. కానీ ఈసారి వాణిజ్య పంటగా చెప్పేటువంటి వర్జీనియా పొగాకు విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్రమైన వైఫల్యాన్ని చవిచూసిందని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పొగాకు రైతుల సమస్యల కంటే కూడా పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఖ్య ఎక్కువగా ఉంది. పొగాకు రైతులను ఇబ్బందుల పాలు చేశారు వైసీపీ కార్యకర్తల దండయాత్రతో అంటూ టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. దానికి దాడి జరిగినటువంటి ప్రాంతంలో విషయ సేకరణ, విచారణ జరుగుతుంది. సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వాళ్ళపైన కేసులు పెట్టడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నట్టుగా అధికారుల నుంచి సమాచారం వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.